శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ. ఇక్కడ గౌరవనీయులు బ్రహ్మశ్రీ ఉపేంద్ర చూకుల గారు అమెరికా రాజకీయాల్లో చాలా గొప్ప పెద్ద వ్యక్తి. అలాగే బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారు ఉన్నారు, సాయిదత్త పీఠ వ్యవస్థాపకులు, చైర్మన్. ఇవి కృష్ణ యజుర్వేదం యొక్క మూల గ్రంథాలు. మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని చెప్పి 4 వేదాలు ఉన్నాయి. అలాగే 6 శాస్త్రాలు, 18 పురాణాలు ఉన్నాయి. ఉపేంద్ర గారికి అనేక భాషలు వచ్చు. సంస్కృతం వచ్చు, ఉర్దూ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, స్పానిష్ వచ్చు, చాలా భాషలు వచ్చు. వారు ఒక తెలుగు తేజంగా రాణించడం తెలుగు వారందరికీ, మనందరికీ కూడా గర్వకారణం. వారికి కృష్ణ యజుర్వేదం పుస్తకాలు మొత్తం కూడా వారు పఠించి దాంట్లో ఉన్నటువంటి విశ్వశాంతికి, లోక కళ్యాణానికి, అంటే అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు శాంతి సౌభ్రాతృత్వంతో ఉండడానికి ఉపకరిస్తాయని చెప్పి వారికి బహుకరించడం జరుగుతుంది. సార్, మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి. ఈ సంస్కృత సోదరులు ఈ విధంగా మీరు గౌరవించి ఈ విధంగా కృష్ణ యజుర్వేదం ఇవ్వడం అంటే చాలా అదే కాకుండా ఈరోజు తెలుగు కళా సమితి వాళ్ళ ఉగాది సెలబ్రేషన్లో ఇది ఇవ్వడం అంటే నాకు చాలా అదృష్టం. ఎందుకంటే చాలా ఆప్తులు కాకుండా రవిశర్మ ఆప్తులు గౌరవనీయులు. ఈ విధంగా మనం తెలుగు భాష ముందుకు తీసుకోవాలి. విన్నారు కదా, కృష్ణదేవరాయలు చెప్పినట్టు దేశ భాషలందరూ తెలుగు లెస్స అని చెప్తారు. తర్వాత మన తెనాలి రామలింగుడు చెప్తారు వికట కవిత్వాలు అన్ని చాలా బాగా చూసేవాళ్ళు. కానీ నాకు వేదం చదవాలని, వేదాంతం చదువుతాం, భగవద్గీత అన్ని చదువుతాం, వేదాలు ఎట్లా ఉంటాయో చూడాలని చెప్తే నేను చెప్పాను శ్రీనివాస శర్మ గారికి. ఆయన చాలా ప్రయత్నం చేసి భారతదేశం నుంచి తీసుకొచ్చారు. భగవంతుడి అంత దైవాధీనం అంటారు. ప్రయత్నం ఏం చేశారు, దైవాధీనం జ్ఞానం వచ్చేటట్టు ఆశీర్వదించారు. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం. శ్రీ చోటుల ఉపేంద్ర గారంటే ఎప్పుడు చెబుతూనే ఉంటాను. వారు నాకు మన దేవాలయానికి కూడా మా బ్యాక్ బోన్ గారు. అలాగే నా తమ్ముళ్ళు ఇద్దరు, బ్రహ్మశ్రీ శ్రీనాథ శర్మ గారు, బ్రహ్మశ్రీ మహాదేవ శర్మ గారు. ఈ రోజున ఉపేంద్ర గారు ఎన్నో రాజకీయంగా ఎన్నో పదవులు అలంకరించారు. మేయర్గా అయ్యండి, మన దగ్గర మినిస్టర్ లాగా ఎన్నో పదవులు, కమిషనర్గా అయ్యండి, ఇవన్నీ కూడా చాలా పదవులు. అవన్నీ చేసి కూడా చివరికి మళ్ళీ ఫైనల్గా మా దేవాలయాన్ని కాపాడుతూ గత 10-15 సంవత్సరాల నుంచి ఎంతో సహకరిస్తూ నిలబడుతున్నారు. ఆ సందర్భంగా మా తమ్ముళ్ళతో ఆయన ఎన్నో రీసెర్చ్లు చేసుకుంటారు, ఖాళీ కూర్చోడు. మొన్న చూడు ఇంకేదో చదువుతున్నారు, సాంస్క్రిట్ నేర్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా దాంతోపాటు మా తమ్ముళ్ళని ఈ వేద బుక్స్ అడగడం, వారు దాంట్లో ముఖ్యమైన బుక్స్ తీసుకొని వచ్చి ఈరోజు ఉగాది సంబరాల సందర్భంగా నన్ను అందించడం చాలా సంతోషం. వారు ఇలాంటివి ఇంకా ఎన్నో నేర్చుకొని ఇంకా ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇచ్చిన తమ్ముడికి తీసుకుంటున్న ఉపేంద్ర గారికి కూడా నా స్వామి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, వేదమాత అనుగ్రహం ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.